సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ సంక్రాంతికి 5 సినిమాలు వచ్చాయి. అందులో కొన్ని ఆడుతున్నాయి, ఇంకొన్ని టాక్ మిక్స్డ్ గా వచ్చేసి కలెక్షన్స్ మీద ప్రభావం కూడా చూపిస్తుంది. మరి ఓవరాల్ గా సంక్రాంతి విన్నర్ ఎవరు అనుకోవచ్చు? మరి మిగతా సినిమాలు అన్ని సినిమాలకు సంబంధించి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి? ముఖ్యంగా చిరంజీవి గారి సినిమా అయితే దూసుకుపోతుంది అంటున్నారు. కలెక్షన్స్ పరంగా ఎలా ఉన్నాయి సార్ కలెక్షన్స్? అంటే చిరంజీవి గారి సినిమాకి 230 దాటించారు. నెమ్మదిగా అంటే 500 టార్గెట్ అని ముందే చెప్పారు. లోకల్ మార్కెట్ లో హైయెస్ట్ అంటే ఇప్పటి వరకు మనకి పాన్ ఇండియా మార్కెట్ తో లింక్ అయి ఉన్నటువంటి సినిమాలు మాత్రమే 500 crore మార్క్ ని రీచ్ అవుతున్నాయి. 500 crore మార్క్ ని రీచ్ అవడంతో పాటు అక్కడి నుంచి 700 అనేది మినిమం గ్యారంటీగా పాన్ ఇండియా సినిమాలకి ఒక నెరేటివ్ కల్పించారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే లోకల్ మార్కెట్ స్టామినాని పెంచటం అనే దానిలో భాగంగా ఇది 500 crores అనేది ఒక టార్గెట్ పెట్టుకున్నారు వీళ్ళు. ఇది మాక్సిమం ఇంకో 2-3 డే ఈ వీకెండ్ వరకు హడావిడి ఉంటుంది. అంటే మొన్న అనిల్ రావిపూడిని ఒక మాట అడిగారు, సత్యదినోత్సవం ఎలా ప్లాన్ చేస్తున్నారు, గ్యాంగ్ లీడర్కి 4 చోట్ల చేశారు, మీరు ఎలా ప్లాన్ చేస్తున్నారు, ఇలా ఏదో అడిగినప్పుడు ఆయన ఓపెన్ గానే సత్యదినోత్సవాలు లేవు కదా అని చెప్పి ఆవేదన వ్యక్తం చేశాడు. అవతల వాళ్ళు వాల్తేరు వేరేకి 200 రోజులు కూడా చేశారు కదా అని ఏదో మాట్లాడారు. కానీ నిజానికి ఇది వీకెండ్ వరకు కొంత పుష్ చేసి ఇంకొక 100 మీద లాగితే అంటే ఏం చేసినా కానీ ఇది 400 ఆ దగ్గర ఆగేలా కనిపిస్తోంది వాతావరణం. సో అది కూడా బిగ్ అచీవ్మెంటే. అంటే లాస్ట్ ఇయర్ ఆయన అనిల్ రావిపూడి వెంకటేష్ తో చేసిన సినిమా 300 దాటింది అనేది ఒక సెలబ్రేటివ్ న్యూస్. అవును, ఈసారి చిరంజీవి వెంకటేష్ ఇద్దరు కలిసి 400కి చేరారు అనేది అంటే ప్రధానంగా ఇది వెంకటేష్ ఉన్నప్పటికీ చిరంజీవి సినిమాగానే ప్రమోట్ అయింది, ఆయనది క్యామియోనై. అలా ఆయన నెక్స్ట్ కూడా ఫర్దర్ గా వెంకటేష్ తో మీరు ఫుల్ లెంగ్త్ రోల్ చేయిస్తే నేను క్యామియో చేస్తానని చెప్పి ఒక హామీ ఇచ్చేశాడు చిరంజీవి గారు. దాని మీద రకరకాల కథనాలు నడుస్తున్నాయి. అయితే ఏదేమైనప్పటికీ 400 crore అనేది వాళ్ళ 500 అనేది టార్గెట్, 400 క్రాస్ అయినా చాలు అనేటువంటి మూడ్ లో ఉన్నారు. అది అచీవ్ అయ్యే వాతావరణం అయితే కనిపిస్తోంది. ఆ సినిమా మీద పాజిటివ్ గానే ఇప్పటి వరకు ప్రచారం పాజిటివ్ గానే ఉంది. పుష్ చేస్తున్నారు సినిమాని బాగా. అంటే మనకి ఈ మధ్య కాలంలో సినిమాని కొంచెం అంటే రీజనబుల్ గా ఉండి థియేటర్లో ఆడియన్స్ ని ఏదో మేరకు ఎంగేజ్ చేయగలిగినా కానీ పుష్ చేస్తే సినిమాలు మూవ్ అవుతున్నాయి. అది మనకి పర్టికులర్ గా ఈటీవీ విన్ నుంచి వచ్చినటువంటి లిటిల్ హార్ట్స్, అలాగే రాజు వెట్స్ రాంబాయి సినిమాలు ఒక క్లారిటీ ఇచ్చినాయి. కనుక అది వాతావరణం. ఆ వాతావరణంలో ఇది బిగ్ స్కేల్ సినిమా. ఒక పెద్ద సినిమాని పుష్ చేస్తే ఏ రేంజ్ క్రియేట్ చేయగలదు, ఏ రేంజ్ కలెక్షన్స్ ని అది సాధించగలదు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఇది ఆ సినిమాకి సంబంధించి అంటే వసూళ్ల పరంగా అది నెంబర్ 1 పొజిషన్ లో ఉందనే చెప్పాలి. కాకపోతే కంటెంట్ పరంగాను చూసుకుంటే కొంచెం ఈ సినిమాలో కొత్త కథ ఏమీ లేదు, ఒక పాత కథ. ఇంతకుముందు చిరంజీవి గారే ఇలాంటి స్క్రిప్టులతో 3-4 సినిమాలు చేసిన చరిత్ర ఉంది ఆయనకి. మృగరాజులో దాదాపు హీరోయిన్ అయినా విడిపోయి మళ్ళీ తిరిగి ప్యాచప్ కోసం ఒక ప్రయత్నంగానే నడుస్తుంది ఆ సినిమా. దానికి ముందు వచ్చిన డాడీ సినిమాలోనూ దాదాపుగా అదే కాన్ఫ్లిక్ట్. ఇలా ఆయనే 2 సినిమాలు చేశారు. ఆయనకి ఇది 3వ సినిమా ఇదే కథతో, ఇదే స్క్రిప్ట్ తో. డాడీ సినిమా చిరంజీవి చేయకుండా నేను చేసుంటే పెద్ద హిట్ అయ్యేది అనేది వెంకటేష్ గారు ఆ రోజుల నాటి క్లైమ్. అలాగే విశ్వాసం అనేటువంటి సినిమా అజిత్ చేసింది, అది కూడా ఇదే స్క్రిప్ట్. తులసి ఇదే స్క్రిప్ట్. కాకపోతే అక్కడ విడిపోవడానికి ఒక బలమైనటువంటి రీజన్స్ ని ఎస్టాబ్లిష్ చేశారు. అదేమీ లేకుండా అది కూడా లైటర్ వన్ లోనే నడిపేసి ఇందులో మనశంకర వరప్రసాద్ గారు అలా నడిపేశాడు ఆయన అనిల్ రావిపూడి. సో ఆ ధోరణి అలా వెళ్ళిపోయింది. అందుకని అందులో కొత్త కథ ఏమీ లేదు. అలాగే మిగిలిన సినిమాల్లో కూడా కొత్త కథలు ఏమీ లేవు. పండక్కి రిలీజ్ అయినటువంటి అంటే సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్నటువంటి సినిమాలు నారీ నారీ నడుమ మురారిలో ఇచ్చినటువంటి సందేశము, అలాగే భర్త మహాశైలకు విజ్ఞప్తి అనేటువంటి రవితేజ గారి సినిమాలోనూ ఇచ్చినటువంటి సందేశాలలో సిమిలారిటీ కనిపిస్తుంది.
అదొక ధోరణి. అంటే కంటెంట్ పరంగా వేరు అది. అక్కడ ఒక అంటే వాళ్ళు నడపదలుచుకున్నటువంటి డ్రామా ఒకటే, కాకపోతే కంటెంట్ పరంగా తేడాలు ఉన్నాయి రెండు కథలకి. అక్కడ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, ఇక్కడ ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, అంతవరకే సామ్యం తప్ప వాళ్ళు ఎంచుకున్నటువంటి కాన్ఫ్లిక్ట్ వేరు, వీళ్ళు ఎంచుకున్నటువంటి కాన్ఫ్లిక్ట్ వేరు. కాబట్టి రెండు సినిమాలు ఒకటే అని చెప్పలేం, కానీ దాదాపుగా ఒక సందేశం అయితే జెన్యూన్ గా ఉండాలి, రిలేషన్ లో నిజాయితీ ఉండవలేదు అనేది చెప్పుట. ఆ సందేశ పరంగా చూస్తే ఒక సారూప్యత కనిపిస్తుంది రెండు సినిమాల్లో. అయితే ఇది ఒక రకంగా సంక్రాంతి సందర్భంగానే విజయాలు వచ్చినాయి అతని కెరియర్ లో, ఏది వచ్చినా కానీ పర్టికులర్ గా నారీ నారీ నడుమ మురారి హీరో గారు ఉన్నాడు కదా శర్వానంద్, ఆయనకి ఏ సక్సెస్ వచ్చినా సంక్రాంతికే వచ్చింది. ఈసారి కూడా సంక్రాంతి ఆయనకి కొంత హోప్ నిచ్చింది. అంటే ఇటీవల కాలంలో దాదాపుగా అతని పరిస్థితి ఏమిటి అనే ఒక గందరగోళం ఏర్పడింది. ఈ సినిమా అతనికి హోప్ ఇవ్వడం కాదు, ఒక ఫ్యూచర్ ను చూపించింది. శ్రీను వైట్ల లాంటి డైరెక్టర్ కు కూడా ఒక హోప్ ఇచ్చింది ఈ సినిమా. తను నెక్స్ట్ శర్వాతో ఒక ప్రాజెక్ట్ ఏదో అనుకుంటున్నాడు అనేది వార్త. ఎంతవరకు మెటీరియలైజ్ అవుతుందో చూడాలి. అది అతనికి సంబంధించి. అంటే ఒక ఇబ్బందుల్లో ఉన్నటువంటి హీరో ఏదో మేరకు రైజ్ అవటానికి దోహదపడటం అనేది ఒక పాజిటివ్ అంశమే. ఆ యాంగిల్లో చూస్తే నారీ నారీ నడుమ మురారికి మార్క్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అదే టైంలో అదే ఏరియాలో వచ్చినటువంటి అనగనగా ఒక రాజు అనే సినిమా, నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చినటువంటి సినిమా, అలాగే కొంత ఆడియన్స్ లో ఒక ఇమేజ్ ఉన్నటువంటి మీనాక్షి చౌదరి, వాళ్ళిద్దరి మధ్య నడిపినటువంటి డ్రామా, అది కూడా అనేక పాత సినిమాల రెఫరెన్సెస్ ఉన్నాయి దానిలో కూడా. పిల్ల జమీందారు ఇలాంటి రెఫరెన్స్లు ఉన్నప్పటికీ థియేటర్లో ఎంగేజ్ చేయగలిగాడు తన ధోరణితో, ఆ తరహా సన్నివేశాలతో నడిచిపోయింది. అందులో కూడా కొత్తదనం ఉందని అనుకోలేం, కానీ ఎంగేజ్ చేయగలిగాడు సక్సెస్ఫుల్ గా. ఒక పొలిటికల్ ఎలిమెంట్ ఇన్వాల్వ్ చేసి దాన్ని కూడా రీజనబుల్ గా నడిపే ప్రయత్నం చేశాడు. అంటే నిజానికి ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళి సెకండ్ హాఫ్ ను నిలబెట్టడానికి ఆయన కొంచెం ఇంటలెక్చువల్ గా వెళ్ళుంటే అయ్యేది. అంటే ఎంటర్టైనింగ్ గా కూడా ఒక అద్భుతమైన సందేశం చెప్పడానికి అవకాశం దొరికింది అతనికి. కానీ అటువైపు వెళ్ళటం అనేది కొంచెం సాహసంతో కూడుకున్న వ్యవహారం అని తనకి తానే ఒక కట్టుదిట్టమైనటువంటి ఒక సరిహద్దులు నియమించుకుని అక్కడ వరకు కన్ఫైన్ అయిపోయాడు. అయినప్పటికీ ఎంగేజ్ చేయగలిగాడు. అది పెద్ద మార్క్ క్రియేట్ చేస్తుంది. రీజన్ ఏంటంటే అతని మీద ఒక ఇమేజ్ ఉంది, అతని మీద ఆడియన్స్ లో ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ ఎక్స్పెక్టేషన్ మీద ఇప్పుడు వాళ్ళు 80 దాటామని ఒక పోస్ట్ వేశారు. అది మేబీ అతన్ని ఫస్ట్ టైం 100 crore దీనిలోకి చేర్చే అవకాశం ఉంది. అది చేరిపోతే అంటే నిజానికి అతని ప్రోగ్రామ్ కూడా సినిమా ద్వారా తను సాధించాలనుకున్నది కూడా అదే. అంటే ఎంటర్టైనింగ్ హీరోగా ఇప్పటి వరకు ఉన్నాడు అతను. చాలా మంది హీరోలు లవర్ బాయ్ గాను అలాగే ఎంటర్టైనింగ్ హీరో గాను అలా ఎంట్రీ ఇస్తారు. అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ కి అంటే క్రౌడ్ పుల్లర్ గా తనని తాను ప్రూవ్ చేసుకోవాలి మార్కెట్ కి. ఆ క్రౌడ్ పుల్లర్ గా ప్రూవ్ చేసుకోవటం అనే బాధ్యతతో చేసిన సినిమా. అందుకని చాలా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి, సాంగ్స్ ఇవన్నీ కమర్షియల్ మీటర్ లోనే నడుస్తాయి అందులో. అందుకని ఆ ఏదైతే టార్గెట్ అనుకున్నాడో అతను ఆ టార్గెట్ ని రీచ్ చేసే అవకాశం ఉంది ఈ సినిమా. అలా రెండు విధాలుగాను అతనికి సక్సెస్ ఇచ్చిన సినిమాగా చెప్పాలి అనగనగా ఒక రాజు. శర్వానంద్ కండిషన్ అంటే హీరో తాలూకా ఇబ్బంది కూడా సినిమా మీద ప్రతిఫలిస్తుంది. హీరోని ఒక ఇబ్బందికర పరిస్థితుల్లోంచి బయటకి లాగేటువంటి ప్రయత్నం చేస్తోంది ఆ సినిమా, నారీ నారీ నడుమ మురారి. అందుకని బిగ్ నెంబర్ కనిపించటం లేదు, కానీ అది పుష్ అవుతుంది. నెమ్మదిగా పాజిటివ్ ఇది నడుస్తోంది. ఆ సినిమా కూడా రైజ్ అవుతుంది, దీంతో పోటీ పడుతుంది, కానీ ఈ నెంబర్ క్రియేట్ చేయకపోవచ్చు. అది దాని పరిస్థితి. ఈ సినిమా నవీన్ పోలిశెట్టి కాబట్టి ఈ కంటెంట్ మూవ్ ఆన్ అయిపోయింది. అది జనాలు ఎంగేజ్ అయిపోయారు, చూస్తున్నారు. దాని మీద పాజిటివ్ గానే ఉంది రియాక్షన్స్. కొంచెం చిరాకు అనే అభిప్రాయం కూడా కొంతమందిలో ఉన్నప్పటికీ సినిమా ముందుకెళ్ళిపోతుంది. రవితేజ గారి సినిమా ఆయన చాలా కష్టాల్లో, అంటే ఆయనకు కూడా దాదాపు శర్వానంద్ కండిషన్, చాలా వరుస ఫ్లాపులతో ఆయన ఈ సినిమాతో బయటపడాలి అని అనుకుని తన్ని తాను సబ్మిసివ్ గా మార్చుకుని చేసినటువంటి క్యారెక్టర్. ఎక్కడా కూడా యాటిట్యూడ్ ఉండదు క్యారెక్టర్లో.
అలా తన్ని తాను తగ్గించుకోవడం ద్వారా ఒక సక్సెస్ కొట్టాలని అనుకున్నారు, కానీ వాళ్ళు ఎక్కడ పోస్టులు వేయట్లేదు. అంటే థియేటర్కి వెళ్ళినటువంటి ప్రేక్షకులు ఆశించింది వేరు, సినిమాలో ఉన్నది వేరు. ట్రైలర్ల ద్వారా వాళ్ళు ప్రచారం చేసింది వేరు. సినిమాలో దానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి, కానీ ఆ కంక్లూడ్ చేసిన పద్ధతి, సినిమాని నడిపిన పద్ధతి అంటే చాలా రెఫరెన్సులు కనిపించినాయి దానిలో. మోహన్ బాబు, రాఘవేంద్రరావు గారు చేసిన అల్లరి మొగుడు ఇలాంటి సినిమాల రెఫరెన్సులతో నడిపినటువంటి డ్రామాగా కనిపించింది. దాంతో రొటీన్ గా ఫీల్ అయ్యారు ఆడియన్స్. రవితేజ చేసినటువంటి కొత్త ధరము లేదు, డైరెక్టర్ గారు కొన్ని సీన్లని కొత్తగా నడిపించే ప్రయత్నం చేశాడు, అది కూడా వీటి ముందు ఆనలేదు. ఆనకపోవడంతో అది మిక్స్డ్ గానే నడిచింది. భారీ పాజిటివ్ గా లేదు, అది భారీగా లేదు. పాజిటివ్ కొంత ఉంది కానీ భారీగా లేదు. ఆ ఉన్నటువంటి కొంత శాతాన్ని కూడా ఈ రెండు సినిమాలు కొంత డైవర్ట్ చేసినాయి. నారీ నారీ, నడుమ మురారి, అనగనగా ఒక రాజు. ఈ డైవర్షన్ లేకుండా ఉంటే ఆ సినిమాకి కొంత ఎఫెక్ట్ అయ్యేది. సో వాళ్ళు కూడా అక్కడ నంబర్స్ రివీల్ చేయటం లేదు, నడుస్తోంది సినిమా పర్లేదు అని. ఇలా ఒక శంకర వరప్రసాద్ గారు, దాని తర్వాత అనగనగా ఒక రాజు, ఆ తర్వాత ప్లేస్ లో నారీ నారీ, నడుమ మురారి, ఆ తర్వాత ప్లేస్ లో భర్త మహాశయులు వేసుకుంటే ఆఖరి స్థానంలో ప్రభాస్ని బలంగా నిలబెట్టే అవకాశం దక్కింది ఈసారి. అంటే కమర్షియల్ గా చూస్తే, అంటే కమర్షియల్ గా వసూళ్ల పరంగా చూస్తే నెంబర్ 1 పొజిషన్ లో చిరంజీవి గారు, 5వ స్థానంలో ప్రభాస్ నిలబడ్డారు అని చెప్పాలి. కమర్షియల్ గానే కాదు, అన్ని విధాలుగా కూడా ఇది 5వ స్థానమే. దీని స్థాన చలనం లేదు రాజాసాబ్కి. కాకపోతే చిరంజీవి గారి సినిమాకి కంటెంట్ పరంగాను సినిమాని సినిమాగా చూస్తే అది 3వ స్థానంలోకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రెండు సినిమాలని ముందు పెట్టి తీరాల్సినటువంటి అనివార్యత ఉంది. ఏది అనగనగా ఒక రాజు, నారీ నారీ, నడుమ మురారి. ఎందుకంటే ఆ సినిమాలకు ఉండేటువంటి ఇబ్బందులు, వాళ్ళు క్రియేట్ చేస్తున్నటువంటి నెంబర్స్, వాళ్ళ ఇమేజ్లు ఆ మేరకు క్యాలిక్యులేట్ చేస్తే వాటికి మొదటి 2 స్థానాలు ఇచ్చి తీరాలి. అప్పుడు 3వ స్థానంలో చిరంజీవి గారి సినిమా, 4వ స్థానంలో రవితేజ గారి సినిమా, 5వ స్థానంలో ప్రభాస్ స్థిరంగానే ఉంటాడు. కమర్షియల్ గా చూస్తే చిరంజీవి నెంబర్ 1 పొజిషన్, వసూళ్ల పరంగా చూస్తే, కంటెంట్ సినిమా పరంగా చూస్తే, సినిమాని సినిమాగా చూస్తే 3వ ప్లేస్ లోనూ ఉంటాడు ఆయన. ఈయన స్టాటిక్ గా 5వ స్థానంలో ఉన్నాడు. ఇది పరిస్థితి టోటల్ గా. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు అంటే కంటెంట్ పరంగా ఒక రకంగా ఆడియన్స్ ని మిస్గైడ్ చేసి మిస్యూజ్ చేశారు అనేటువంటి ఒపీనియన్ ఉంది రాజాసాబ్ విషయంలో. అందుకని అది అలా 5వ స్థానంలో, అన్ని విధాలుగా 5వ స్థానంలోకి దిగజారింది. ఎక్కడా కూడా అది బిగ్ నెంబర్ క్రియేట్ చేయట్లేదు. ఓపెనింగ్స్ కొంచెం హడావిడిగా అనిపించింది, అది కూడా చాలా కన్ఫ్యూజన్స్ మధ్య పడినటువంటి ప్రీమియర్స్ అవి కూడా కొంత యాడ్ అవటం వలన ఒక రెవెన్యూ కనిపించింది. కానీ ఫస్ట్ 2 days లో ఇప్పుడైతే నిల్ అనే చెప్పాలి. థియేటర్ షేరింగ్ ఎలా జరుగుతుందని ఆందోళన పడ్డారు, కానీ రాజాసాబ్ చాలా ఉదారంగా మిగిలిన వాళ్ళందరికీ అవకాశం కల్పిస్తూ తాను తగ్గించుకుని పక్కకి వెళ్ళిపోయాడు. అది పరిస్థితి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.